చేసుకోవచ్చు, ఎన్ని రకాల దానికి అవకాశాలు ఉన్నాయి, బ్రాండ్ చేసుకునే దానికి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ చాలా చక్కగా మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా మేడం వాళ్ళతో కలవటం ఇదే ఫస్ట్ టైం. మేము ఈ సంస్థ మా సంస్థ రెండు కలిసి మంచిగా మీకోసం మేము చాలా కార్యక్రమాలు కలిసి చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఫస్ట్ ఒక మీటింగ్కి కలవటం జరిగింది, అది కూడా మీ అందరితో పాటే. సో మేడం వాళ్ళు చెప్పారు ఎన్ని రకాల మార్గాల్లో వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. మెషిన్స్ కావాలన్నా ఎప్పుడు కూడా నేను ఇందాకే అన్నా కదా, నేను బిడ్డని గంట నువ్వు పెంచు అనేలాగా ఎవరు బిడ్డల్ని కన్నారు. నా బిడ్డను నేనే పెంచుకుంటాననే ఆలోచనతోనే ఏ తల్లిదండ్రి అయినా బిడ్డల్ని కంటారు కదా. కాబట్టి ఒక ట్రైనింగ్ తీసుకున్నారు, ఒక ప్రోడక్ట్ తీసుకున్నారంటే అది మీ బిడ్డ లెక్క మీ సొంతం చేసుకోవాలి. మీరు చేసుకున్నప్పుడే మీకు ఇప్పుడే మేడం అన్నారు తపన రావాలా మీలో, నేను చెయ్యాలి, నేను సాధించాలి. చాలా మంది ఉన్నారు మన కంట్రీలో, మన రాష్ట్రంలో కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చి పెద్దగా గ్రాడ్యుయేషన్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు కూడా కాదు, చాలా చిన్న చదువు స్కూల్ చదువు తాపేసిన వాళ్ళు, చదువు సరిగా లేని వాళ్ళు కూడా కొత్త విద్యలు ఇలాగ నేర్చుకొని ఇట్లా ఎలీట్ లాంటి సంస్థల్లో వెనకాల ఉండబట్టి, వాళ్ళు నేర్పించబట్టి, వాళ్ళకి అన్ని అవగాహన కల్పించబట్టి ప్రపంచ స్థాయిలోకి, ఇండియన్ కంట్రీ స్థాయిలోకి, దేశ స్థాయిలోకి ఎదిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం ఎప్పుడు ఇన్స్పైరింగ్ స్టోరీస్ చూస్తుంటాం న్యూస్ పేపర్స్లో, వాటి గురించి సపరేట్గా కాలమ్స్ రాసి వాళ్ళు చెప్తుంటారు ఈమె ఇంతలాగా ఎదిగింది అనేసి కదా. అది ఏ వృత్తి అయినా సరే, ఓ బ్యూటీషియన్ మీరు అనుకున్నట్టు ఒక టైలరింగ్ అంటే ఇప్పుడు మేడం అన్నట్టు రెగ్యులర్గా కుట్టేవే కాదు, 30 మంది ట్రైనింగ్ తీసుకొని 30 మంది మిషన్ పెడితే మీరు కుట్టుకోవాల్సింది తప్పితే ఎవరు వచ్చి ఇంతమంది దగ్గర ఆర్డర్లు ఇయ్యారు కదా, అందరికీ సఫిషియంట్ ఇన్కమ్ అనేది రాదు. కాబట్టి మనము ఏ దాని మీద గొప్పదనం మీద ఆలోచించాలి, మన దగ్గర ఉండే వాటితో మనం ఏం చేయొచ్చు, దాని నుంచి మొదలుపెట్టి మనం ముందుకు ఇంకా ఎలా వెళ్ళాలి, దాంట్లో ఇంకా ఫర్దర్గా డైవర్సిఫికేషన్ అంటారు, అంటే ఇంకా కొత్త రకంగా ఏ విధంగా మనం చేయాలి. లేదే మనకు జరగదు అనేది ఏమేమి ఉన్నాయి. ఫుడ్ వెరీ గుడ్ అమ్మా, చెప్పాలి గట్టిగా. బట్టలు కావాలి కదా, నడుస్తున్నా బట్టలు కావాలి నీడా కదా. ఈ 140 కోట్ల మందికి బట్ట కావాలి, తిండి కావాలి, ఫుడ్ కావాలి కదా. ఇవి మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి వ్యాపారం బాగుంటుందేమో. ఇవి ఏమవుతాయంటే ఇవి కూడా చేయొచ్చు, ట్రెడిషనల్గా ఉన్నాయి చేయొచ్చు. ట్రెడిషనల్ అంటే మనకు పురాతన కాలం నుంచి వచ్చేటువంటి ట్రెడిషనల్ చర్యాల పెయింటింగో, లేకపోతే నిర్మల్ పెయింటింగో, లేకపోతే ఇట్లాంటివి చేస్తే మనకు వెళ్తాయి. కొన్ని మూన్ కూడా వెళ్తాయి. ఇది ఏం చేస్తారంటే సంవత్సరానికి, ఇప్పుడు మన మధ్యతరగతి ఇళ్లలో ఏమవుతుందంటే ఒకసారి కొంటే మనం 20 సంవత్సరాలు వాడతాం. మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి, ఒక మనిషి ఇది మనం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే దీన్నే ఉతుకుతాం, దీన్నే చేస్తాం, అన్ని దీన్నే చేస్తాం. కాబట్టి ఇది ఎక్కువ పోదు. కానీ ఫుడ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ, లేకపోతే బట్టలు కానీ ఇట్లాంటి ఎక్కువ ఏం పోతాయని సర్వే చేయాలి అసలు. ఫస్ట్ ఎవరో వచ్చారు ఏదో నేర్పించారు అనుకుంటే అది అవ్వదు. మనకేం కావాలి, మన గ్రామంలో, మన చుట్టుపక్కల గ్రామంలో ఏమి అవసరం ఉంది అనేది సర్వే చేసుకుని దాన్ని బట్టి మనం వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయాలి అంటే ఒకళ్ళ ద్వారా అవుతుంది, ఇద్దరి ద్వారా అవుతుంది, ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకోవాలి. దీనికి రా మెటీరియల్ తెచ్చి ఇవ్వడము, దీన్ని ఆ టీచర్ ఏమైతే పని చేస్తుందో ఆ పని మనం చేయాలి. ఎవరో ఒకళ్ళు అమ్మ ఎక్కడ అమ్మింది ఏంటనేది ఆ మెళుకువలు తెలుసుకోవాలి. వాళ్ళ లాజిక్లు అవే పట్టాలి. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇది ఎక్కడ దొరుకుతుంది, ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, దీన్ని ఎంతకు అమ్మాలి, ఎక్కడ అమ్మొచ్చు, దీనికి ఎక్కడ మార్కెట్ ఉంది అనేది వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాలి. ఇప్పుడు మేడం గారు వచ్చారు, మేడం గారు ఫుడ్ ప్రాసెసింగ్ చెప్తారు. ఇవి మనం ఎంచుకునేటువంటి మార్గాలు. అంతేగాని మనకి అందుబాటులో లేదు. ఇప్పుడు మీరు ఉన్నారు, గ్రామాల్లో ఉంటున్నారు, ఒక కోళ్ళ పరిశ్రమ పెట్టండి, లేకపోతే ఒక ఎందుకు వెనక్కి వెళ్ళాలి, యానిమల్ హస్బెండరీ అంటున్నారు. దానికి మార్కెట్ ఎత్తుక్కోక్కర్లేదు. మార్కెట్ వెతుక్కోవాల్సినటువంటి పని లేనటువంటి వ్యాపారం మన ఊర్లో అవసరం ఉంది, లేని వెతుక్కోవాలి. ఒక్కటే టైలరింగ్ ఉన్నది, 30 మంది టైలరింగ్ నేర్చుకుంటే ఈ ఊర్లో లాభం ఏంది? అంటే అకాల వర్షం వచ్చినప్పుడు ఇలా పాడైపోయినవేనేమో ఎరువులుగా వాడుకోండి. అలా కాకుండా ఆల్రెడీ పంట ఉండి కొంతే మనకి మార్కెట్లో అమ్ముపోయి ఇంకొంత ఉంటుంది సరే, వాటిని చక్కగా ముక్కలు చేసేసి డీహైడ్రేషన్ అంటే ఎండబెట్టడం. అదొక కొత్త వర్డ్ అని ఏం లేదో, ఎండబెట్టడం. మనం సూర్యరశ్మికి ఎండబెడతాం చూసారా, ఆ ఎండబెట్టి పొడి చేస్తే మేము ఇలాంటి గ్రేవీస్లో వాటిని వాడతాం.
ఇదిగో చూడండి మేడం మార్కెట్ ఇస్తానంటారు. ఆ పౌడర్ అంతా ఎక్కడో గుజరాత్ నుంచి తెప్పించుకునే బదులు ఇక్కడ మనకి అన్ని పంటలు ఉన్నాయి. అక్కడెక్కడి నుంచో తెప్పించుకున్నారు. ఎందుకు తెప్పించుకున్నారు? అక్కడ చౌకగా దొరుకుతుందని తెప్పించుకున్నారు. ఇక్కడ అన్నీ ఉన్నవి వాటిని యూజ్ చేసి కూడా మీకు చేత అవ్వటం లేదు, అంతే తేడా. వీటిని ఏం చేయొచ్చు, ఏదైనా సరే చక్కగా దాన్ని కొయ్యండి, డీహైడ్రేట్ చేయండి. కూరగాయలు ఉన్నాయనుకోండి, బెండకాయ అనుకోండి, దొండకాయ అనుకోండి, ఆనపకాయ అనుకోండి, మీ ఇష్టం. ఇక్కడ ఏవి పండితే ఆ కూరగాయలు, మిగిలిపోయిన కూరగాయలని పారేయకుండా వాటిని డీహైడ్రేట్ చేయండి, అంటే ఎండబెట్టండి. ఎండబెట్టి మరి ఇదివరకు ఉరుగులు చేసుకునే వాళ్ళం, దాన్ని మనం ఇంకా ఏం చేసుకున్నాం, అప్పడాలు, వడియాలు ఇలాంటివి చేసుకునే వాళ్ళం కదా, పచ్చళ్ళకి ఊరబెట్టుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా కొత్త పద్ధతి వచ్చింది. ఏంటంటే ఇక్కడ అంటే మీరు ఫ్రెష్ దొరుకుతున్నాయి కాబట్టి తింటున్నాం, కొన్ని చోట్ల దొరకవు తెలుసా. మీరు ఏం చేస్తారంటే దాన్ని ఎండబెట్టేసేసి, మొత్తం ఎండబెట్టేసి చక్కగా, అంటే బూజు పట్టకుండా దాన్ని మీరు ప్యాక్ చేయాలి. ఎప్పుడైతే ఎండబెడతారో ఎండబెట్టి వెంటనే ప్యాక్ చేయాలి. అదొక టెక్నిక్ అనమాట. అది అలాంటివి ఏంటంటే ఈ తడి, తేమ అవి అంటకూడదు. సో దాన్ని ప్యాక్ చేసేసారు అనుకోండి, సో దానికి వాల్యూ ఎంత ఉందో మీకు తెలియదు అసలు. ఇందాక ఎవరు ఇక్కడ కూర్చున్న మీషో ఉంది, నేనే ఆశ్చర్యపోయాను. ఏంటో బాబు మీషో నుంచి తెప్పించింది ఆవిడ అంటే. మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, ఓకే, అంటే మీ అందరి దగ్గర చాటింగ్ చేస్తారు లేదా? చాటింగ్ చేస్తున్నారా? ఆ చాటింగ్ అరే నేను ఈరోజు ఇది చేశానని ఇప్పుడు కొన్ని వేల మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా, కుటీర పారిశ్రామికవేత్తలు, మాధ్యమిక, సూక్ష్మ, చిన్న తరహా అన్ని పరిశ్రమలు స్థాపిస్తూ ఇప్పుడు ఇందులో భాగంగా మేడం కూడా ఒక పరిశ్రమ స్థాపించిన మేడం, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ. ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, టెక్స్టైల్ కానీ, ఇంకా రకరకాల పరిశ్రమలు, జూట్ బ్యాగ్స్ కానీ ఇట్లాంటివి చేయటం, నేర్పటం, శిక్షణ ఇవ్వటం, శిక్షణ ఇచ్చిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయటం, ఎట్లా అనేది చెప్పటము, సలహాలు ఇవ్వటము, ఇట్లాంటివి చేయటానికి ఈ అలీప్ సంస్థ ఏర్పాటు.